కాపరి యెహోవా 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 నా ఊపిరి యెహోవా 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 నా కాపరి యెహోవా 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 నా ఊపిరి ఎంత మంచివాడవు ఎంత గొప్ప దేవుడవు ఎంత మంచివాడవు ఎంత గొప్ప దేవుడవు సాటి లేరయ్యా దేవాకి దేవుడవు రాజాకి రాజువు నీవుంటే నాకు చాలయ్యా దేవాకి దేవుడవు రాజాకి రాజువు నీవుంటే నాకు చాలయ్యా లాజరు రమ్మన్నావు పేరు పెట్టి పిలిచావు లాజరు రమ్మన్నావు కన్నీటిని తుడిచావు కష్టాలే తీర్చావు కన్నీటిని తుడిచావు కష్టాలే తీర్చావు మాటల్లో శక్తుందిలే ఆ పిలుపు లాజరును లేకుందిలే మాటల్లో శక్తుందిలే ఆ పిలుపు లాజరును లేకుందిలే నీలాంటి దేవుడు నీలాంటి దేవుడు లోకనలేడు యెహోవా 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 నా కాపరి యెహోవా 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 నా ఊపిరి యెహోవా 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 నా కాపరి యెహోవా 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 నా ఊపిరి ఎంత మంచి వాడవు ఎంత గొప్ప దేవుడవు ఎంత మంచి వాడవు ఎంత గొప్ప దేవుడవు లేరయ్యా రాజాకి రాజు దేవాకి దేవుడవు నీవుంటే నాకు చాలయ్యా దేవాకి దేవుడవు రాజాకి రాజు నీవుంటే నాకు చాలయ్యా శాసించి శాంతింపజేశావు చంద్రాన్ని శాసించి శాంతింపజేశావు పాపులను స్నేహించి పవిత్రులుగా మార్చావు పాపులను స్నేహించి పవిత్రులుగా మార్చావు మీరంటే దెయ్యాలు వణికాయిలే నీవంటే రోగాలు గడిసాయిలే మీరంటే దెయ్యాలు వణికాయిలే నీవంటే రోగాలు గడిసాయిలే నీలాంటి దేవుడు లోకనలేడు
పాపాత్ములను పిలిచావు, నశించిపోతున్న పాపాత్ములను పిలిచావు. నీతిగా జీవించే బోధలెన్నో చేశావు, నీతిగా జీవించే బోధలెన్నో చేశావు. అందరిలో నీ ప్రేమ చూపాములే, పురుషాత్ములందరినో మార్చాములే. అందరిలో నీ ప్రేమ చూపాములే, పురుషాత్ములందరినో మార్చాములే. నీలాంటి దేవుడు లోకాన లేడు, నీలాంటి దేవుడు లోకాన లేడు. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. మంచి వాడవు ఎంత గొప్ప దేవుడు, మంచి వాడవు ఎంత గొప్ప దేవుడు. ఒకసారి ఎవరు లేరయ్యా లేరయ్యా, దేవాతి దేవుడవు రాజాతి రాజు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాతి దేవుడవు రాజాతి రాజు, నీవుంటే నాకు చాలయ్యా. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. హల్లెలూయా. శుభాకరా శుద్ధాకరా విశుద్ధ వందనం. శుభాకరా శుద్ధాకరా విశుద్ధ వందనం. నా బాణ భూమి సాగో నాట్య వందనం. నా బాణ భూమి సాగో నాట్య వందనం. శుభాకరా శుద్ధాకరా విశుద్ధ వందనం. యెహోవా శ్రేష్ఠ జనక నీకు ఎంతయో ఘనోతి. యెహోవా శ్రేష్ఠ జనక నీకు ఎంతయో ఘనోతి. మహోన్నతుడ దేవుడ ఘన మహిమ సంస్తుతి. మహోన్నతుడ దేవుడ
పిత్రాత్మజుండ విజయమంగళం విమోచక పిత్రాత్మజుండ విజయమంగళం సమస్త సృష్టి సాధనాంబ సావ్యమంగళం సమస్త సృష్టి సాధనాంబ సావ్యమంగళం శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం. వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరా ప్రదుత భక్త హృదయ వాస స్తోత్రము వరా భక్త హృదయ వాస స్తోత్రము శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం. స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షితమైన అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దోతులు పరులకు పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నప్పటికీ మా స్తుతులు కూడా కోరకుంచు నీకు అనేక స్థుతులు. నీవు కలిగేసిన సమస్త సృష్టిని బట్టి నీకు గంధ కలుగుచున్నది. సృష్టిని పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పడిన నీకు కీర్తికున్నట్లు ఇక్కడ శుభ్ని దీవించుమని ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనం అతి పరిశుద్ధులైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వాదంలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకి ఎంతో మేలు. మనం పాపం లేని వారిని చెప్పుకునేలా మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదవానికి మొదలు గనక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి మన పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధంగా చెవారు మాము. ఆయన వాక్యం మనకు ఉండదు. తన కనులకు ప్రహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపమును కొంతమంది కలిసిపడి పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము వచనం బట్టి నైజమును బట్టి పాపులమైన, తలంపులను బట్టి చూపును బట్టి పాపులమైన, వింటను బట్టి మాటను బట్టి పాపులమైన, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమైన నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసమైన పాపంలో క్షమించుచున్నాడు, శిక్షించుకు ఇష్టపడాడు, మన పాపము జ్ఞాపకము చేసుకొనడు. అటు తంతము స్తుతించదు. మో తండ్రి, నీవు పరిశుద్ధుడివై ఉన్నందున పాపులను అసహించుకోవలసినది కానీ అట్లు చేయక చేరదీసి క్షమించున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసపడని చెప్పండి. దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, శ్రాపకత్వము ఈ మొదలైన శుభలక్షణాలతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను, అనాది స్థితిని బట్టి దేవుడిగాను, సంచరించుచు దివ్యబోధల మూలముగాను, అద్భుతముకు ఉపకారముల మూలముగాను, నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సింహరాణిపై వేసుకొని మరణమౌట మూలముగాను, ఆయన సమాధుల నుండి మూడవ నాడు
వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదైవస్థితిని ప్రేమను వెల్లడించడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేర్చడనియు ఆయన రెండవ మారు సంగమును కొనుపోవుటకు మేఘాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు తర్వాత క్రీస్తునకును జరు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడుదురనియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడిననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అని పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. ఆ తర్వాత ఆయన అందరికును తీర్పు విధించుననియు అవిశ్వాసులను నరకములోనికి పంపివేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నునుట వలన భూమి పరలోకములో ఒక భాగముననియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేయచుడనియు ఈయన ఆవేశములని దైవగ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలిగింపుని బట్టి ఆ గ్రంథము అర్థముగిననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములోని వాక్యం చదువుకుందాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనం ఒకటి చదువుకుందాం. విశ్రాంతి దినమున గవని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుండి ప్రార్థన చేసుకున్నా. మహిమా ప్రభావములు కలిగిన మా పరమ తండ్రి, మా గొప్ప దేవా, నీ మహోన్నతమైన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. నాయనా, నీ యొక్క పరిశుద్ధ స్థలములోనికి, నీ పరిశుద్ధ సన్నిధికి మమ్మందరినీ నడిపించుకుని విధానము కొరకు నీకే స్తోత్రములు. ఇంతవరకు పాఠాల ద్వారా, వాక్యము ద్వారా, ఆరాధన ద్వారా మాతో ఉండి మమ్మల్ని నడిపించి మా స్తుతుల సింహాసనం మీద ఆసీనులై ఉండి మీరే మహిమను పొందిన గొప్ప దేవానికి స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. ఈ సమయమున తండ్రి, నీ పరిశుద్ధ గ్రంథములోని చదవబడిన వాక్యములో మర్మమైన సంగతులను నీవే మాకు విపులముగా బోధింపచేసి మహిమను పొందమని వాక్యమైన యేసు నామమున వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. నన్ను బాతులను ఈనాడు కృపతోను నన్ను బాతులను ఈనాడు కృపతోను నీలమాని సుమమా పాపరాసులను ఆపివేయు దేవా, నీలమాని సుమమా పాపరాసులను
ఆయన పాదశాలి కూడి వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, పునరుద్ధరణైన క్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదములు తండ్రి మనందరి మీద కుమరింపచేయును గాక. ఆమేన్. కూర్చుందాం. మా ముందు కూర్చోండి. సరే, పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే మనము దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము దేవుని సహవాసాన్ని కలిగి ఉండాలి. బయట ఉన్నంతసేపు కూడా మనం ఎవరితో మాట్లాడుతున్నామంటే మనుషులతో మాట్లాడుతూ ఉంటాం. మనకున్న పనులను బట్టి మనం సాగిపోతూ ఉంటాం. కానీ ఈ యొక్క పరిశుద్ధ స్థలములోనికి వచ్చినటువంటి నీవు ఈ పరిశుద్ధ స్థలములో దేవుడు నిలిచి ఉన్నాడని, ఆయన మనతో మాట్లాడేవాడై ఉన్నాడని, మన ప్రార్థనను ఆలకించి ఉన్నాడని అని మనం గ్రహించి ఏం చేయాలంటే మనం ఆయనతో మాట్లాడేవారిగా ఉండాలి. దేవుడితో మాట్లాడినట్లయితే మనకు దేవుడు సమస్తమును కూడా ఆయన సమకూర్చేవాడై ఉన్నాడు. అలాగనే ఆయనను చూసిన అంతయుశ్వర్యమును రక్షకన వందనాలు అని చెప్పి దైవజనులు దేవదాసయ్య గారు మనకి రాసి ఉంచారు. కనుక మనము పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి మనము ఎవరిని చూడాలి అంటే ప్రభువును చూసేవారిగా ఉండాలి, ప్రభువుతో మాట్లాడేవారిగా ఉండాలి. కనుక మనకి సమయం ఉన్నంతసేపు కూడా మనము ఈ లోకంలో ఉన్నటువంటి ఆలోచనల ప్రకారం మనం సాగిపోతూ ఉంటాం. కానీ పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి నీవు దేవునితో మాట్లాడటానికి నీవు ఎదురు చూసేవాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అలాగే దేవుని విశ్వాసులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధులైన పౌలు గారు ఆయన ఏం చేస్తున్నారంటే అక్కడ ఆయన మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమీల ప్రవాస స్థానమై ఉన్నది. కానీ ఆ సమయములో ఆయన అక్కడకు వచ్చి మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. కొన్ని దినాలు ఆ మాసిదోనియా పట్టణములో ఈయన నివాసము చేసినట్లుగా మనం చూస్తున్నాం. నివాసం చేసినటువంటి ఈయన విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుని కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిని. అనగా ఆయన ఎక్కడికి వెళ్ళారంటే ఆయన పరిశుద్ధ స్థలములోనికి, సమాజ మందిరములోనికి ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సమాజ మందిరములో ఉన్నవారు అందరూ కూడా ఎవరితో మాట్లాడుతున్నారు? దేవునితో మాట్లాడేవారై ఉన్నారు. కనుక ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనము పిల్లలతో మాట్లాడటం కానీ లేదా సెల్ ఫోన్లో మాట్లాడటం కానీ ఈ పరిశుద్ధ స్థలములో మనము చేయకూడనటువంటి పనులు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఈ యొక్క పౌలు గారు ఆ స్త్రీ అయిన వారితో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ అనేక మంది స్త్రీలను వారు ఉన్నారు. మనకులాగా మీ అందరికలాగా అనేక మంది స్త్రీలు అక్కడ కూడుకొని ఉన్నారు. కూడుకొని ఉన్నటువంటి సమయంలో 14వ వచనములో చూసినట్లయితే అప్పుడు లూదియా దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ము పట్టణస్తురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. దేవుని స్తోత్రం. మరి మీరు కూడా వాక్యం అంటున్నారు, మీ హృదయం కూడా తెరవబడాలంటే ఏం చేయాలి అమ్మా? వాక్యాన్ని వాక్యం మీద లక్ష్యం ఉంచాలి. వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటే శుద్ధులవుతారు. అంటే ఆ వాక్యము మనలోనికి వెళ్ళి లూదియా హృదయమును దేవుడు ఎలాగైతే తెరిచి ఉన్నాడో పౌలు గారు చెప్పిన మాటల యందు, అలాగని మనము కూడా దేవుని మాటలు వినినప్పుడు మన హృదయము కూడా తెరవబడతారు.
మరి ఇప్పుడు ఆమె ఎలా వింటుంది ఏమా? ఆమె ఎలా వింటుంది అంటే ఆమె శ్రద్ధగా వింటుందట. ఎలా వింటుందమ్మా? శ్రద్ధగా వింటున్నది కనుక ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక, ఆమె హృదయాన్ని తెరిచి ఉన్నాడు గనుక పౌలు చెప్పిన మాటల యందు ఆమె లక్ష్యముంచెను. దేవుని స్తోత్రం. మరి మనం కూడా దేవుని యొక్క మాటలు శ్రద్ధగా విన్నట్లయితే మన హృదయాన్ని కూడా దేవుడు తెరిచేవారు ఉన్నాడు. అయ్యగారు చెప్పారు కదా, వినుట విశ్వాసించుట ఆజ్ఞకు విధేయులై మనుట. వినుట విశ్వాసించుట ఆజ్ఞకు విధేయులై మనుట. ఈ పనులు మూడు ఆజ్ఞకు విధేయులై ఉన్నట. ఆజ్ఞ అనగండి దేవుని వాక్యమే మనకు ఆజ్ఞ అయి ఉన్నది. దేవుని ఆజ్ఞల ప్రకారము 10 ఆజ్ఞల ప్రకారం మనం నడవాలి. దేవుడిచ్చిన వాగ్దానం పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాగ్దానములన్నింటి ప్రకారం నీవు నడిచినట్లయితే, ఆ చెప్పున నీవు సాగిపోయినట్లయితే తప్పనిసరిగా లూదియా హృదయమును తెరిచిన దేవుడు నీ హృదయమును కూడా ఆయన తెరిచేవాడై ఉన్నాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 7వ వచనములో మనం గమనించినట్లయితే లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడను నడవలేక కూర్చుండి ఉండేవాడు. దేవుని స్తోత్రం. ఈ లుస్త్రా అనేటువంటి పట్టణములో బలహీన పాదములు కలిగిన వాడు ఒకడున్నాడు. అయితే ఆయన పుట్టినది మొదలుకొని ఆయన కుంటివాడై ఎన్నడూ కూడా నడవలేకుండా ఉన్నాడంట. బలహీన పాదములు, లేవలేనటువంటి స్థితి. కాళ్ళు ఉన్నాయి కానీ నడవలేడు. కాళ్ళు ఉన్నాయి కానీ నడవలేనటువంటి స్థితిలో ఉన్నాడు కనుక మరి ఆయన కూడా ఎక్కడికి వెళ్ళాడంటే సమాజ మందిరములోనికి వెళ్ళాడు. దేవుడితో సహవాసం చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ మనం చూసినట్లయితే 9వ వచనములో అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు విశ్వాసముండెనని గ్రహించెను. పాదములు మోపి స్తోత్రం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా పౌలు గారు ఎక్కడ ఉన్నారు? లుస్త్రా అనే పట్టణములో ఉండి ఆయన ఈ యొక్క సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఆ సమాజ మందిరములు ఎవరున్నారంటే బలహీన పాదములు కలిగిన వారు అక్కడ ఉన్నారు. మరి దేవుని సన్నిధికి రోగులైన వారు వస్తారా, ఆరోగ్యవంతులు వస్తారా? యేసయ్యకు కావలసినది రోగులైన వారా, ఆరోగ్యవంతులా? అమ్మా రోగులే కనుక మరి యేసు దగ్గరకు అందరూ కూడా రోగులైన వారే వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన స్వస్థపరచేవాడై ఉన్నాడని. 9వ వచనం, అప్పుడు ఐతుకు అని ఉన్నప్పుడు యవ్వనస్తుడు కిటికీలో కూర్చుని గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా జోగి ఏం చేస్తున్నాడు? నిద్రాభారం అంటే నిద్ర ఎక్కువైపోయింది. నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి 3వ అంతస్తులో కిటికీలో కూర్చున్నాడు. వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు? 3వ అంతస్తులో కిటికీలో కూర్చున్నాడంట. ఈ కిటికీలో కూర్చున్నటువంటి ఈయన జోగి అటు ఇటు అటు ఊగి తీరా చివరికి ఎక్కడ పడిపోయాడు? కింద పడిపోయాడు నిద్రాభారము వలన. మరి దేవుని సన్నిధిలో కింద పడి చనిపోయిన వాడైతే దేవునికి అవమానం కదా? అవమానమే. మరి దేవుడైతే ఆయనకు అవమానం తెచ్చే పనులు ఆయన సేవకుల ద్వారా ఆయన చేయించుకోడు గనుక
మరి వెంటనే ఇప్పుడు పౌలు గారు ఏం చేశారు అంతటా పౌలు 10వ వచనము, అంతటా పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకుని మీరు తొందరపడకుడి అతని ప్రాణమాత్రలో ఉన్నదని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం. ఈ కింద పడిపోయినటువంటి చనిపోయాడు, శవంలా ఉన్నాడు. ఆ శవంలో ఉన్నటువంటి ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన ఏం చేశాడు, ఆయన మీద పడిపోయాడు, సాష్టాంగ పడిపోయాడు. ఆయన కౌగులించుకున్నాడు పౌలు గారు. ఇలాగ ఎప్పుడైతే కౌగులించుకున్నాడో పౌలు గారు ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ఆ చనిపోయినటువంటి ఐతుకు అనేటువంటి వాళ్ళలోనికి వెళ్ళిందట. ఐతుకు అనేటువంటి వాళ్ళలోనికి వెళ్ళిందంట. వాళ్ళలోనికి వెళ్ళిన వెంటనే ఇప్పుడు పౌలు గారు అంటున్నారు కదా, అతని ప్రాణమతంలో ఉన్నదని ఆ వారితో చెప్పాను. అందరు కలవరం వచ్చేసింది, చనిపోయాడు చనిపోయాడు చనిపోయాడు. కలవరం వచ్చేసినప్పుడు వెంటనే పౌలు గారు చేసిన పని ఏమిటంటే, తన్ను తాను వాని మీద పారచార్చుకొని ఆయన పడుకొని ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన తిరిగి లేచినట్లుగా మనం చూస్తున్నాం. 11వ వచనం, అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరుచుట పుచ్చుకుని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరాడు. వారు బ్రతికిన చిన్నవారిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేష ఆదరణ కలిగేను. దేవుడి స్తోత్రం. మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు. వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా వింటే హృదయము తెరవబడును. వాక్యం వినేటప్పుడు నీకు విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు వెంటనే నీకు స్వస్థత కలుగ చేసేవాడే ఉన్నాడు. వాక్యం వినేటప్పుడు నిద్రపోయినట్లయితే మనకు వచ్చేది లాభమా నష్టమా? నష్టమే. ఒక ఆయన మొన్న అనుకుంటా రాత్రి పడుకున్నాడంట, బాగానే ఉంది, వరండాలో పడుకున్నాడు. వరండాలో పడుకొని అర్ధరాత్రి లేచాడు అనుకుంటా, 2 ఆ టైంకి లేచి అటు ఇటు తిరుగుతున్నాడు. ఆమె నిద్ర మత్తులో ఏమయ్యాడంటే బాల్కనీ మీద నుండి కింద పడిపోయాడు. బాల్కనీ కింద పడిపోతే ఆయనకి ఎంతో గాయాలైపోయింది. చూసారా? మనం గమనించినట్లయితే నిద్ర మత్తు అంత ప్రమాదకరం అన్నమాట. కనుక మనకి దేవుడు 3 ఏళ్ళు 21, 3 ఎనిమిదిలు 24 గంటలు దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే 8 గంటలు పడుకోండి అంటున్నారు. మంచిదే, పడుకున్నవారు 10 గంటలన్నా పడుకుంటారు. అంతేముంది ఏమా, మాకు 5 గంటలే నిద్ర, అంతకని ఎక్కువ పడుకోలేదు. ఒకవేళ పడుకుందామన్నా కానీ ఈ జీవికి నిద్ర రాదు. ఏమా 5 గంటలే వస్తుంది నిద్ర, అంతకని ఎక్కువ రాదు. ఎంత కష్టపడి వెళ్ళినా అదే నిద్ర. మరికొంతమంది ఏం చేస్తారు, వాక్యం వింటా నిద్రపోతారు, కూర్చొని నిద్రపోతారు, ప్రయాణం చేస్తారు. బస్సు ఎక్కి కూర్చున్నారంటే కిటికీ పక్కన కూర్చొని నాడుతుంటారు. ఆ దుమ్మంతా నోటిలోకి వెళ్ళిపోయినా వాళ్ళు ఏమ్మా మళ్ళా కిటికీ పక్కనే కూర్చుంటారు బంగారు తల్లి.
వెలుగుదేని విశ్వాసులారా, ఇలా మనం గమనించినట్లయితే నిద్ర లేకపోతే ఎంత ప్రమాదమో, నిద్ర ఎక్కువైనా కూడా అంతే ప్రమాదం. అంతేనా? షుగర్ ఎక్కువైతే ప్రమాదమే, షుగర్ తక్కువైనా ప్రమాదమే. అంటే అలా ఉండాలా? సమానంగా ఉండాలి. అలాగే మనం కూడా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? నుడివెచ్చగా ఉండకూడదు. అయితే చల్లగానైనా ఉండు, లేదా వెచ్చగానైనా ఉండు, అంతేగాని నుడివెచ్చగా ఉండకూడదు. నుడివెచ్చగా ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళలేడు. దేవుని స్తోత్రం. దేవుని విశ్వాసులారా, ఇలాగన దేవుని వాక్యమును మనం వినేటప్పుడు ఇంత శ్రద్ధగా నీవు విన్నట్లయితే, నిద్రాభారం లేకుండా నీవు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నట్ట, ఆ వాక్యమే నీలోనికి వెళ్ళి అది నీకు స్వస్థత కలుగజేస్తుంది. ఆ వాక్యమే నీ హృదయాన్ని తెరిచేదై ఉన్నది. ఆ వాక్యమే నిన్ను బలపరిచేదై ఉన్నది. కనుక ఆ వాక్యమును మనమందరం కూడా ప్రతిరోజు పఠిస్తూ ఆయనను ఆరాధించుకొని ఆ యొక్క వాక్యానుసారంగా నడిచే ధన్యత తండ్రి మనందరకు దయచేయను గాక. ప్రతి వారు మాకరించండి. ప్రతి వారు మోకరించని కుర్చీలో కూర్చున్న వారందరూ లేచి నిలబడండి. నిద్రపోతున్న వాళ్ళు కూడా లేచి నిలబడవచ్చు. దీవించి ఆశీర్వదించమని హృదయం తెరిచిన తండ్రి, బలహీన పాదములు కలిగిన వారు వాక్యం వినుచున్నగా స్వస్థత పొందడానికి అర్హుడని తెలుసు. నీవే సెలవిచ్చున్నావు తండ్రి, నీకే స్తోత్రం. అలానే వాక్యములు వినుచు ఐతికో అనేటువంటి ఆయన 3వ అంతస్తు నుండి కిందకు పడిపోయాడట నిద్రాభారము వలన. మరలా పౌలు గారి ద్వారా నీవు స్వస్థతనిచ్చావు తండ్రి, నీకే స్తోత్రం. అలానే ఈ సమయమున నీ సన్నిధిలో నిలిచి ఉన్నా మమ్మందరినీ దీవించండి ప్రభువా, నీకే స్తోత్రం. నీ ఆశీర్వాదముతో దీవించండి, నీ ఆత్మతో దీవించండి, నీ ఆత్మను మాలో కుమ్మరింపచేయండి ప్రభువా, నీకే స్తోత్రం. ఇదిగో ప్రభువా, నీ శిష్యులైన వారికి నీవు కనబడి వారిని ఎలాగనైతే బలపరిచినావో మా అందరికీ కూడా కనబడి మమ్మల్ని బలపరచదయ్యా. మిమ్మల్ని చూసే నేత్రము మాకు దయచేయండి ప్రభువా. నాదా సత్యస్వరూపిణికే స్తోత్రం. ఈ సమయమన నీ నాయనా మేమందరము నీ వైపు తేరి చూస్తుండగా ఎవరికి ఆశీర్వాదములు అవసరమో అటు ఆశీర్వాదములు ప్రతి వాని మీద కుమ్మరింపచేయమని అడుగుతున్నాం. అలానే తండ్రి నాయనా, నిబడిన వారు సమర్పణ చేస్తున్న కానుకలను దీవించండి నాయనా. వారు ఏమేమనుకుని కానుకలు సమర్పణ చేస్తున్నారు, వారి కోరికను సిద్ధింపజేసి వారి ఆలోచన యావత్తును సఫలము చేసి మేలు కలగ చేసి మహిమను పొందమని వాక్యమైన నజరుడైన పునరుద్ధానుడైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడుగాక, ఈ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్త పరలోకమందున వేచున్న భూమి నెరవేరునుగాక. మన ఆహారం దయచేసి మెలపురాం చేసిన క్షమించిన ప్రకారం క్షమించండి. మమ్మల్ని శోధన దేకాకి నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమా నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమున కొల్సాయి అపవాది క్రియలకలై, యేసు రక్తమునకు వచ్చాయి అపవాది క్రియలకలై, యేసు రక్తమునకు సంపూర్ణ విజయం అపవాది క్రియలకంత కాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసమును, నీతిమంతునుడి ఆశీర్వాదము
చేసిన సర్వాంశమునకు జరగబో కార్యములకు కూడి వచ్చినప్పుడైన వారందరికీ ఆయన కృప తోడండి నడిపించును గాక.